వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అరే సామాను, ఎట్లున్నావు? నీ అన్ని సామాన్లు బాగానే ఉన్నది కదా, ఏం డ్యామేజ్ ఏం కాలేదు కదా? నా సామాన్లపై ఏమవుతుంది? నేనైతే సూపర్గా ఉన్నా, నాకైతే ఏం కాలేదు. అయినా కెప్టెన్ నేను, పాకిస్తాన్ కెప్టెన్ నేను, ఆసియా కప్ ఫైనల్కి తీసుకుపోయిన కెప్టెన్ నేను, ఆ జింబాబ్వే వాళ్ళు కూడా కాలే. అయినా నువ్వు గ్రౌండ్లో ఉండేదే కొంతసేపు, నీకేమవుతుంది? అది సరే కానీ హరీష్ రాఫ్ ఎట్లున్నాడు? ఆడు బాగానే ఉండాడా? ఏమో నాకేం తెలుసు, ఉండి కనుక్కుంటా. రాఫో, ఓ హరీష్ రాఫో, ఎట్లుంది ఇప్పుడు? అంత మంచిగానే ఉన్నది కదా, ఏం డ్యామేజ్ ఏం లేదు కదా? ఏం చెప్పేదో ఏమో పో సల్మాన్, నాకైతే ఇప్పుడైతే బాడీలో రకరకాలుగా ఉంది, పాటలుగా ఎట్లెట్లో ఉంది. అది కూడా తెలిసి పోయి ఇండియా వాళ్ళతో పెట్టుకొని మరీ ఎర్రిపప్పనైతుంది. అవసరం దావణ పోయే వాళ్ళ దగ్గర దొబ్బించుకోవడం అంటే ఇదేనేమో. సైలెంట్గా ఉంటే ఏం లేదు, ఇప్పుడు అడిగి మరీ మింగించుకున్నట్లుంది. హరీష్ రావు, తెలుగోడి దెబ్బ అంటే ఇది ఇప్పుడు అర్థమైందా నీకు? ఇండియా ముందు ఓవర్ యాక్షన్ చేసే ప్రతి ఓనికి పట్టే గతి ఇదే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయస్, బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా సరే కుమ్మేశారు. బౌలింగ్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళ ఎక్సలెంట్ బౌలింగ్తో మనమైతే 150 లోపలనే రిస్ట్రిక్ట్ చేస్తుంది. అది కూడా 85 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రన్స్ వచ్చిన తర్వాత కూడా. మరి బ్యాటింగ్లో చూసుకుంటే తెలుగోడి దెబ్బ పాకిస్తాన్ వాళ్ళకి రుచి చూపించిన తెలుగోడు తిలక వర్మ, అట్లాగే మెయిన్ కాంట్రిబ్యూషన్ చేసిన సంజు, తర్వాత ఫినిషింగ్లో ఆదుకున్న శివం దూబే, వీళ్ళ ఎక్సలెంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో ఇండియా అయితే కప్పు కొట్టేసింది. మరి నీ కాంట్రిబ్యూషను? నా తెలివితేటల నుంచినే కదా పాకిస్తాన్లో పూకీలు చేసి వెర్రి పప్పలు చేసి ఓడిచ్చిండేది, అర్థం చేసుకోవాలా? హలో జింబాబ్వే అన్న, నువ్వు చెప్పిన ప్లాన్లో మళ్ళీ తుస్సైంది. ఆ ఇండియాతో చిత్తుగా ఓడిపోతుంది. నువ్వు చెప్పిన ప్లాన్ ఒక్కటంటే ఒకటి కూడా వర్కౌట్ అవ్వలే. మహానుభావుడు పోయి ఎవరి దగ్గర నుంచి ప్లాన్లు తీసుకున్నాడు, అది కూడా ఫైనల్కి. నీ బతకుశాడా? నీ ప్లాన్లు కనుక కరెక్ట్గా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒరే జింబాబ్రో, డెఫినెట్లీ నా ప్లాన్లంతా అభిషేక్ పైనే ఉంది. డెఫినెట్లీ ఫైనల్ మ్యాచ్లో అనుకోకుండా తిలక్ వర్మ కొట్టేసా. డెఫినెట్లీ మనమైతే నెక్స్ట్ ఆసియా కప్ అయితే కొట్టబోతున్నాము. డెఫినెట్లీ మనమైతే నెక్స్ట్ జింబాబ్వేతో ఒక 20 T20 సిరీస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్లీ అందరూ పాల్గొని అయితే కప్పు కొట్టాలి. అరే జింబాబ్వే, ఇలాంటి వాళ్ళని మా ఊర్లో ఏమంటారో తెలుసా? శాతకాని కొడుకులు. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏదో కూడా కామెంట్ చేయండి.